మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సేమ్డి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలం జువలదిన్న ఫిషింగ్ హార్బర్ లో మత్స్యకారుల అభివృద్ధికి మరో అడుగు ముందుకు పడింది. మత్స్యకార యోజన కింద 1,20,00,000 విలువ గల నూతన ఫిషింగ్ బోటును మత్స్యకార మహిళ పోలమ్మకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా బోటును నడిపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా దినోత్సవం రోజున పోలమ్మ తీసుకున్న ఈ ధైర్యవంతమైన నిర్ణయం అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. మత్స్యకార యోజన ద్వారా ప్రభుత్వం నుంచి 48 లక్షల సబ్సిడీ లభించగా మిగిలిన 72 లక్షలను స్వంతంగా పెట్టుబడి పెట్టి బ్యాంకు రుణం తీసుకుని పోలమ్మ ఈ బోటును కొనుగోలు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ బోటు ద్వారా సుమారు 15 నుంచి 20 కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని ఆయన అన్నారు. మహిళా పారిశ్రామికవేత్తగా పోలమ్మ చూపిన ధైర్యం ఇతర మత్స్యకారులకు స్ఫూర్తినివ్వాలని కోరారు. కావలి నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులు కూడా ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని బోట్లు కొనుగోలు చేసి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అభివృద్ధి పదాత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తుందని ఆయన చెప్పారు. జువలదిన్న ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుతో స్థానిక యువత దూర ప్రాంతాలైన మంగళూరు, కోయంబత్తూరు, పాండిచ్చేరి వంటి ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే ఉపాధి పొందే అవకాశం ఏర్పడిందన్నారు. కావలి ప్రాంతంలో సముద్ర జలాలు పరిశుభ్రంగా ఉండడం వల్ల చేపల ఉత్పత్తి ఎక్కువగా ఉందని, అందుకే చెన్నై, పాండిచ్చేరి వంటి ప్రాంతాల నుంచి కూడా మత్స్యకారులు ఇక్కడికి వచ్చి చేపలు పడుతున్నారని ఆయన తెలిపారు. మత్స్య సంపదను కాపాడుకుంటూ చిన్న చేపలను తిరిగి సముద్రంలో వదిలి పెద్ద చేపలను మాత్రమే పట్టుకోవడం ద్వారా సముద్ర సంపదను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందన్నారు. ప్రస్తుతం జువలదిన్న ప్రాంతంలో 4 బోట్లు మాత్రమే కొనుగోలు చేశారని, ఇంకా ఎక్కువ మంది ముందుకు వస్తే ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ హార్బర్ మత్స్యకారుల అభివృద్ధికి నాంది పలికే కేంద్రంగా మారాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పోలమ్మ తీసుకున్న ధైర్యవంతమైన నిర్ణయానికి ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఆమెకు వెన్నుదన్నుగా నిలిచిన కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ఆమె భర్తకు కూడా ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జేడీ శాంతి, స్థానిక నాయకులు, మత్స్యకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.